వారి అనుభవం, వీటిని గురించి మనం తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఎందుకంటే వారే మనకి మార్గదర్శకులు. మార్గదర్శి అనగా మార్గాన్ని చూపించేవాళ్ళు. మనం వెళ్ళే మార్గం పరలోకానికి వెళ్ళే మార్గం. ఆ మార్గాన్ని, ఆ బాటను సిద్ధం చేసిన ఒక మహానాయకుడే యేసుక్రీస్తు వారు. ఇక ఆయన జీవితాన్ని మనం చూడగలిగితే నిజంగా మొత్తం అంతా కూడా ముళ్ళబాటగానే కనబడుతుంది. ఎక్కడ ఆయన సుఖపడినట్టుగా కానీ, సంతోషపడినట్లుగా కానీ, ఆనందాన్ని, ఇహ సంబంధమైన ఆహ్లాదాన్ని పొందినట్లు కానీ ఎక్కడ కనబడదండి. కారణం, ఎల్లప్పుడూ దేవుని పని 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 అనే ఒక గొప్ప అనుభూతితో తండ్రిని సంతోషపరచాలి అనే ఒకే ఒక ముఖ్య ఉద్దేశంతో తనకివ్వబడిన బ్రతుకు కాలం అంతా కూడా దేవుని కొరకే గడిపిన ఒక మహనీయుడిగానే క్రీస్తు ప్రభువు మనకు కనబడతారు. ప్రియులారా, మరి ఆయనను ఎందరో ఆదర్శంగా తీసుకున్నారు ప్రవక్తలైన వాళ్ళు. క్రీస్తు ప్రవక్తల తదనంతరం జన్మించినప్పటికీ క్రీస్తును గూర్చిన జ్ఞానం వాళ్ళకు ముందుగా దేవుడు తెలియచేశాడు. ఒక మోషే అన్నాడు ముందుగానే, ఏమని? నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల్లో నుంచి మీ కొరకు పుట్టించును అని మోషే ముందుగానే ప్రకటించాడు, ప్రవచించాడు. అంటే యేసు రాబోతున్నాడనే కదండి అర్థం. అందుకే కదండి హెబ్రీ పత్రిక 11లో మనం ఇప్పుడు చదువుకున్న మాట, మరి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే క్రీస్తు కొరకు నింద అనుభవించడానికి మోషే గారు సిద్ధపడ్డారా? అవునండి. ఎందుకంటే యేసుక్రీస్తునే ఆదర్శంగా తీసుకున్న భక్తులు వాళ్ళందరూ కూడా. మా అందరినీ మించిన ఒక నాయకుడు పుట్టబోతున్నాడు, ఆయన జ్యేష్ఠపుత్రుడు తండ్రికి, నిజంగా ఆయన బ్రతికినట్లుగా ఏ ఒక్కరూ బ్రతకలేరు అని ఆయనను ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు పూర్వీకులైన భక్తులు. కానీ ఇప్పుడు మనం అటు పూర్వీకులను, ఇటు యేసుక్రీస్తు వారిని, వీళ్ళందరి జీవితాలను మనం చదువుకొని నిజంగా పరలోకానికి వెళ్ళటానికి ఒక గొప్ప అవకాశాన్ని పొందినవారు అని చెప్పాలండి. కాదంటారా? మనం పరలోకానికి వెళ్ళడానికి వీళ్ళు బ్రతుకులు మనకు పాఠాలుగా ఉన్నాయి. మరి వాళ్ళ బ్రతుకులను చదివినప్పుడు వారి బ్రతుకులలోని ఏ విధంగా వాళ్ళు దేవుని మెప్పించారో, ఏ విధంగా వాళ్ళు కష్టపడి దేవుని ఇష్టాన్ని నెరవేర్చారో అన్నది మనం కూడా మన జీవితాల్లో ఎప్పుడైనా ఎదురైతే దానిని మనం నెరవేర్చగలిగినప్పుడు మనం కూడా పరలోకాన్ని పొందే అవకాశం ఉందంటారా లేదంటారా? ఉందండి. అందుకే మరి హెబ్రీలకు రాసిన పత్రికలో నిజంగా కొన్ని అమూల్యమైన మాటలు ఇలాంటి భక్తుల గురించి రాయబడ్డాయండి. ఒకసారి ఈ సందర్భంగా ఆ మాటను చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం నుంచి చూడండి ప్రియులారా. అక్కడి నుంచి చెబుతున్నాడండి, ఎందరో ఇటువంటి భక్తుల యొక్క శ్రమానుభవం గురించిన పాఠాలండి అవన్నీ. అంటే అపోస్తలులే, మొదటి శతాబ్దపు క్రైస్తవులే ఆనాడు బ్రతికిన వారి యొక్క శ్రమను, అనుభవాన్ని వాళ్ళు నేర్చుకున్నారు. అందుకే మనకు రాయించారు. అందుకే యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికేనండి దేవుడు ఇవన్నీ చరిత్రగా ఎందుకు రాయించాడు అనుకున్నారు? చాలామందికి అర్థం కాదు. ఎందుకండి రాజుల గ్రంథం ఎందుకు రాయించాడు? దినవృత్తాంతాల గ్రంథాన్ని ఎందుకండి మనకు బైబిల్లో జతపరిచారు? ఎందుకండి మనకి ఎజ్రా, నెహెమియా, ఎస్తేరు గ్రంథాలు ఎందుకండి మనకున్నాయి? వారి జీవితాలు ఎందుకండి మనకున్నాయి అనేది అర్థం కాకపోవచ్చు. కానీ ఈ మాటను చదివితే, ఈ పాఠాన్ని మీరు వినగలిగితే దేవుడు అందుకా రాయించాడు. మనం నేర్చుకోవడానికా? అవును, మనం మన పనిలో ఫలాన్ని సాధించటం కోసం వారి బ్రతుకులన్నిటినీ కూడా చక్కటి పాఠాలుగా దేవుడు రాయించి, నాయన మీరందరూ కూడా వారి బ్రతుకులను చూచి మీరు నేర్చుకోండి, వారిలా కొంతైనా మీరు చేయగలిగితే ఖచ్చితంగా మీరు పరలోకంలో ప్రవేశించే మరి అవకాశం మీకు దక్కుతుంది అని ఒక చక్కటి మార్గాన్ని దేవుడు మనకు చూపించాడండి. అంటే ఒక విధంగా మరి పరీక్ష భాషలో మనం మాట్లాడుకోవాలంటే పేపర్ లీక్ అయినట్టే కదండి. వారు ఏం చేసి పరలోకాన్ని సాధించారో ఇదిగోండి ఇక్కడ చెప్తున్నాడు చూడండి. చదువుదామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం, ఇకను ఏమి చెప్పుదును చెప్తున్నాడు చూడండి వరుసగా. గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చియు, అబ్బో ఎందరు ప్రవక్తలని, యెషయా, ఇర్మీయా, ఇప్పటివరకు మనం చదువుకున్న జకరియా,
ఏమండి, ప్రవక్తల శ్రమానుభవాన్ని కదండి మనం చదువుకుంటున్నాం, భక్తుల శ్రమానుభవాన్ని కదండి మనం చదువుకుంటున్నాం. వాళ్ళందరిని గూర్చి మాట్లాడుతూ వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు, సమయం సరిపోదు. వాళ్ళందరిని గురించి చెప్పుకుంటూ వెళ్ళాలంటే వారు ఏం చేశారట చెప్తున్నాడు చూడండి. విశ్వాసమును ద్వారా రాజ్యాలను జయించిన వాళ్ళు ఉన్నారంట, మంచి మంచి దేవుడు మెచ్చే నీతి కార్యాలు జరిగించారంట, దేవుని నుంచి వాగ్దానాలు పొందారంట, వాళ్ళు సింహాల నోళ్లను మూసారంట, అగ్ని బలములు చల్లార్చారంట, ఖడ్గధారను తప్పించుకున్నారంట, వారు బలహీనులుగా ఉన్న అనేకులను బలపరిచారంట, యుద్ధములో పరాక్రమశాలులుగా నిలబడ్డారంట, అన్యుల సేనలను పారద్రోలారంట వాళ్ళు. ఏమండి, ఇందులో స్త్రీలు కూడా ఉన్నారు సుమా. భక్తులు అనగానే ఆడవాళ్ళు అనుకోవచ్చు, ఏమండి భక్తుల గురించి చెప్తున్నారు కానీ భక్తిపరురాలని స్త్రీలు అందులో లేరా? ఎందుకు లేరమ్మా, ఉన్నారు. భక్తిపరురాలు, భక్తిరాండ్రు, అలాంటి ఎందరో ఉన్నారు వారిలో. అందుకే వారిలో స్త్రీల కోసం కూడా చెప్తున్నట్టు చూడండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొందిరి, చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికించుకున్నారటండి. అదండి వాళ్ళ భక్తి. ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు కూడా తిరిగి దక్కించుకున్న భక్తి అండి వాళ్ళది. ఏమండి, ప్రాణం పోగొట్టుకున్నట్టు చిన్న విషయం చెప్పండి. మీకు కావలసిన వాళ్ళు, మీ ఆత్మీయులు, మీ ప్రియులు, మీ ప్రాణానికి ఇష్టమైన వాళ్ళు ఒకవేళ చనిపోతే మీరు దాన్ని సహించగలరా, భరించగలరా? కానీ వాళ్ళు పోగొట్టుకున్నారండి. వాళ్ళు పోగొట్టుకున్నారు. పోగొట్టుకొని కూడా వాళ్ళు ఏం చేశారట? మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం. ఇదే కదండి మనందరికీ కావాలి, పునరుద్ధానము. బాప్తిస్మం అన్నది మొదటి పునరుద్ధానం అండి. ఇక రెండో పునరుద్ధానం ఉందండి, యేసుప్రభు రాకడలో జరిగే పునరుద్ధానం. ఈ పునరుద్ధానంలో పాలుగలవారే ధన్యులు. రెండవ పునరుద్ధానంలో పాలుగలిగిన వారేనండి ధన్యులు. ఇప్పుడు మనమంతా మొదటి పునరుద్ధానం పొందిన వాళ్ళం. అంటే ప్రభువును నమ్మి బాప్తిస్మము ద్వారా యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వాళ్ళం మనమంతా. సరిపోతుందా? సరిపోదు కదా. రెండవ పునరుద్ధానము మనకు కావాలి, అది అత్యంత ముఖ్యమైనది. ఆ రెండవ పునరుద్ధానమును పొందగోరి వీళ్ళు, అదే పునరుద్ధానం అండి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి. ఏమండి, వాళ్ళు చెరసాలలో ఉన్నప్పుడు, ఖైదులో ఉన్నప్పుడు, బంధింపబడి ఉన్నప్పుడు అసలు విడుదల పొందనొల్లక, అంటే వాళ్ళు ఒప్పుకోలేదటండి, విడుదల పొందడానికి ఒప్పుకోలేదటండి. అవునా, విడుదల పొందడానికి ఒప్పుకోలేదా? అంటే ఒకవేళ నీ విశ్వాసాన్ని వదులుకుంటే నిన్ను విడిచిపెడతాం, నీ విశ్వాసాన్ని విడిచుకోవా నిన్ను యాతన పెడతామన్నప్పుడు రెండు చాయిస్లు వాళ్ళకి ఇచ్చారండి. వాళ్ళ భక్తులు శ్రమానుభవం అంటే శ్రమ అండి, కష్టం అండి, ఇబ్బంది అండి వాళ్ళు ఎదుర్కొన్నారు. అందులో స్త్రీలు కూడా ఉన్నారండి. ఏమండి, ఏం చేశారంటే వాళ్ళు, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక, అంటే మాకు విడుదల రాకపోయినా పర్వాలేదు, మేము విడుదల చేయబడకపోయినా పర్వాలేదు, మమ్మల్ని మీరు యాతన పెట్టినా పర్వాలేదు, మాకు పునరుద్ధానం కావాలి. అంటే శ్రమానుభవం. మేము శ్రమను అనుభవించడానికైనా సిద్ధపడతామేమో కానీ పునరుద్ధానాన్ని మాత్రం పోగొట్టుకోము అన్న వారండి నిజమైన భక్తులు. యాతన పెట్టబడ్డారటండి. నిజంగా ఆ అవకాశం మనకిస్తే యాతన సంగతి దేవుడెరుగు. ముందు బ్రతికుంటే బలుసాగు తినొచ్చు అనే సామెత మనకు తెలుసు కదా. ముందు బతికి తప్పించుకొని పారిపోదాం అనుకుంటాం కదా మనం. కానీ వారండి శ్రమను అనుభవంగా పొందిన వాళ్ళు దేవునిని కూడా విడిచిపెట్టడానికి ఏమాత్రమూ ఒప్పుకొనలేని భక్తి అండి వాళ్ళది. ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు. ఏమిటి, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తును వెంబడించినందుకు మొదటి శతాబ్దపు సంఘానికి కలిగిన హింస ఎంత భయంకరమైనదో బైబిల్లో రాయబడింది. మనం చదువుకున్నాం కదా చాలాసార్లు. చంపబడ్డారండి వాళ్ళు, ఖైదు చేయబడ్డారండి. ఒకసారి ఆ మాట చూద్దామండి. అందులో ఎవరున్నారో కూడా మనకి తెలుస్తుందండి. ఒక్కసారి అపోస్తుల కార్యాలు చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం మొదటి వచనం నుంచి అండి చదువుతున్నాను నేను. వాళ్ళు కూడా భక్తులండి. క్రీస్తుకు ముందున్న వాళ్ళు పితరుల భక్తులైతే క్రీస్తును నమ్మిన వారు
ఆయన మీద ఉన్న నమ్మకాన్ని విడవకుండా తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారే వాళ్ళు కూడా భక్తులండి. వాళ్ళ శ్రమను, వాళ్ళ అనుభవాలని మనం తీసుకోవాలి ఈరోజు జీవితంలో పాఠాలుగా. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస 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 అంటే శ్రమే కదండి. శ్రమ అన్నా, హింస అన్నా, బాధ అన్నా, కష్టం అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. ఏమిటి వాళ్ళన్నీ కూడా ఏం చేశారంటే సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యోదయ, గలిలయ, సమరయ దేశములకు చెదిరిపోయారట. భక్తిగల మనుషులు స్టెఫెనుని ఆల్రెడీ చంపేశారు, రాళ్లతో కొట్టి క్రూరంగా చంపేశారండి. రాళ్లతో కొట్టబడ్డారు వాళ్ళు. జకర్యాను గురించి చదువుకున్నాం కదా, ఆయన శ్రమానుభవం. దేవుని మాటలు చెప్పినందుకు ఏమండి నడి వీధిలో రాళ్లతో కొట్టి చంపేశారండి. రాళ్లతో కొట్టబడ్డానికైనా ఆయన ఒప్పుకున్నాడు, కానీ దేవుని మాట ప్రకటించను అని అనలేదండి ఆయన. ఈరోజు అదే పరిస్థితి. ఒకళ్ళ చాయిస్ మనకు వస్తే మనం దేవుని పనిని విడిచిపెట్టే చాయిస్ని ఎన్నుకుంటామే, కానీ ఆయన కోసం చచ్చిపోయే చాయిస్ని మనం ఎన్నుకోండి. అవునా? ఏమండి దేశం కోసమో, రాష్ట్రం కోసమో, వాటి కోసం ఈ ప్రాణాలు ఇవ్వటం కాదండి. వాళ్ళు మర్చిపోయింది. ఈరోజు ఈ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం ఎందరో ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఒక భగత్ సింగ్ కావచ్చు, ఎందరో ఉన్నారు. త్యాగాలు చేసిన అమరవీరులు అంటారు వాళ్ళని. వాళ్ళ దేశం 365 రోజులు గుర్తుపెట్టుకుందా? లేదండి. ఏదో వాళ్ళ వర్ధంతులు, వాళ్ళ జయంతులు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటుందేమో, కానీ ఈరోజు భారతదేశం ఎంతవరకు వాళ్ళని స్మరిస్తుంది చెప్పండి? ఏదో ఫోటోలు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవడానికి, లేదా కోర్టుల్లో పెట్టుకోవడానికి, న్యాయస్థానాల్లో, లేదంటే పబ్లిక్ ఏమంటారు ఆఫీసుల్లో పెట్టుకోవడానికి మాత్రమే ప్రభుత్వ ఆఫీసుల్లో ఫోటోలు అలంకారప్రాయంగా పెట్టుకున్నారు, కానీ నిజంగా వాడు చేసిన త్యాగాలు ఈరోజు ఈ ప్రజాసేవ చేస్తానన్న ఈ ఖద్దరు దొరలు చేయగలరంటారా? వీళ్ళు అర్పించగలరంటారా? వాళ్ళు తమ ప్రాణాలు ఇవ్వగలరంటారా? ఇవ్వలేరండి. కనుక వాడు దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళు మరుగుపడ్డారు. ప్రతి దేశంలోని మర్చిపోతున్నారు. వాళ్ళ నాయకులను మర్చిపోతుంది ప్రతి దేశం, దేశ ప్రజానీకం. కానీ దేవుడు మరువని వాళ్ళండి. ఎందుకంటే వీళ్ళు దేవుని కొరకు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళు. ఒక స్టెఫెను దేవుని కొరకు రాళ్లతో కొట్టబడినవాడు, ఒక జకరియా దేవుని కొరకు రాళ్లతో కొట్టి చంపబడినవాడు. ఇలా ఎందరో భక్తులు దేవుని కొరకు శ్రమను అనుభవించిన వాళ్ళండి. వాళ్ళ మనుషులు మర్చిపోయిన దేవుడు మరువుడండి. ఆయన మరవడు, మరుచుట కాని అన్యాయస్తుడు కాడు, మనిషి లాంటి వాడు కాడు ఆయన. ఎంత గొప్ప స్థానం పరలోకంలో వాళ్ళకి ఇచ్చి ఉంటాడు ఆలోచించండి. ఎంత గొప్ప ఉన్నతమైన స్థితి పరలోకంలో వాళ్ళకి కల్పించి ఉంటాడు చెప్పండి ఇప్పటికీ. ఆహా, మహానుభావులండి. నిజంగా మనం ఎప్పుడు చనిపోతామో కానీ వెళ్ళిన తర్వాత పరదేశంలో ఇప్పటికే వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరితో ఏం చేస్తుంటారో, ఏం మాట్లాడుతుంటారో, నిజంగా అవన్నీ రహస్యంగానే ఉన్నాయి కదండి. వాళ్ళందరినీ చూసినప్పుడు ఈ మాటలు మనకు జ్ఞాపకం వస్తాయి. అయ్యా, మీరు చేసిన పనులు, మీరు చేసిన త్యాగాలు మేము చదువుకున్నప్పుడు ఆహా ఎంత గొప్ప త్యాగం అయ్యా మీది. జకరియా గారు ఎంత గొప్ప మనసండి. మిమ్మల్ని చూసి స్టెఫెను గారు రాళ్లతో కొట్టబడ్డారండి. ఏమండి, యెషయా గారు ఏంటండి మీ త్యాగం, ఇర్మియా గారు ఏంటండి మీ శ్రమానుభవం. ఇలా వాళ్ళందరినీ చూచినప్పుడు నిజంగా వాళ్ళందరూ పరదేశంలో నెమ్మది పొందుచున్నారు. వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారండి. ఎందుకంటే భూమి మీద బాగా దేవుని కోసం కష్టపడి అలసిపోయారు కదండి. వాళ్ళందరూ కూడా అలసిపోయారండి. అలసిపోయిన వాళ్ళకు విశ్రాంతి దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళిన తరువాత మనం వాళ్ళని చూచి ఆహా, దావీదంటే ఇలా ఉంటారా, జకరియా అంటే ఎలా ఉంటారా, యెషయా అంటే ఎలా ఉంటారా, మోషే గారంటే ఎలా ఉంటారా, సంసోను గారంటే ఎలా ఉంటారా, గిద్యోను అంటే ఎలా ఉంటాడా. అవునండి, వాళ్ళంతా మహానాయకులు, రాజ్యాలను జయించిన వారు, ఖడ్గదారును తప్పించుకున్న వాళ్ళు, అగ్ని బలమును చల్లార్చిన వాళ్ళు. ఏమండి, ఇక అందులో స్త్రీలు, అబ్బో స్త్రీలు కూడా ఉన్నారండి. అది ఇప్పుడు మనం చదువుతున్నాం చూడండి. భక్తి కలిగిన మనుషులు, 2వ వచనం, భక్తి కలిగిన మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించిరి. 3వ వచనం, సౌలైతే ఆ రోజు క్రిస్టియానిటీకి వెళ్ళన్, క్రైస్తవ్యం అంటే పడనివాడు ఏం చేసేవాడటండి. సౌలైతే ఎంటెంట చొచ్చి పురుషులను స్త్రీలను, ఏమంటే ఆడవాళ్ళను కూడానా. ఏమండి, సహజంగా ఎక్కడైనా సరే ఎవరైనా ముందు ఆడవాళ్ళని ఎగ్జామ్ చేసేస్తారండి. ఎందుకంటే వీళ్ళు ఆడవాళ్ళు కదండి, విడిచిపెట్టేయండి. ఆడవాళ్ళు కదండి, ఎగ్జామ్ చేసేయండి, పర్వాలేదు. ముందు పురుషులందరినీ కూడా అరెస్ట్ చేయండి, పురుషులందరికీ శిక్ష విధించండి, పురుషులందరినీ కూడా చంపేయండి అనే నిర్ణయాలు ఏ ప్రభుత్వమైనా తీసుకుంటుంది. కానీ సౌలు ఎలాంటి వాడంటే ఇంటింటిలోనికి వెళ్ళాడటండి. క్రీస్తును నమ్మినందుకు మీలో క్రీస్తును నమ్మిన వాళ్ళు ఉన్నారా అని అడిగినప్పుడు ఏమండి
ఇప్పుడులాగా అప్పుడు యేసుప్రభు పటాలే పెట్టుకున్నాడు అనుకుంటారు ఏంటి? కాదండి. వాళ్ళు కూర్చొని ఇంట్లో ఆరాధన చేస్తున్నప్పుడు, వాళ్ళు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నప్పుడు, వాళ్ళు ప్రభువుని గురించి కీర్తనలు పాడుతున్నప్పుడు, లేదా పౌలు గారికి ఎలా తెలుస్తుంది? ఎవరు నెత్తి మీద రాసుకుంటారా నేను ప్రభువుని నమ్మాను అని? ఏమండి? వాళ్ళ క్రియలలో యేసు ప్రభువును కనపరిచారు. వాళ్ళు తమ జీవితంలో క్రీస్తు కొరకు పని చేశారండి. అందులో పురుషులు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారండి. పౌలు వస్తున్నాడని తెలిసి అననీయ దాక్కున్నాడండి. బాబోయ్, ఆ మనుష్యుడి దగ్గరికి వెళ్ళమంటావేటయ్యా, చాలా చెడ్డవాడాయన, ఎంత హింస పెట్టాడు క్రైస్తవ్యాన్ని అని భయపడుతున్నాడు అన్నయ్య. అంటే ఎంత సౌలు కఠినుడో ఆ సౌలు ఎవరి మీద కఠినత్వం చూపించాడండి? ఇంటెంటా చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. అవునా? ఏమండి? మరి కొంతమందిని అయితే చంపడమే ప్రాణాధారంగా పెట్టుకున్నాడని ఇంకొక దగ్గర ఉంటుంది బైబిల్లో మాట. అంటే చంపేయడం ఆయనకి ఇష్టం, ప్రభువుని నమ్మిన వాళ్ళని చంపడం ఆయనకి ఇష్టం. అందులో స్త్రీలు ఏమండి ఆడవాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి ఈ ఇంటిలో యేసుక్రీస్తును నమ్మిన వాళ్ళు ఉన్నారు అని అడిగినప్పుడు, ఏమండి నిజంగా ఎంత గొప్ప స్త్రీలు కాకపోతే, అవునయ్యా మేము ప్రభువుని నమ్ముకుంటున్నాం, యేసుక్రీస్తు మా రక్షకుడు, మా కోసం సిలువనెక్కిన మహనీయుడు అని ఒప్పుకున్నారండి. ఒప్పుకోబట్టే కదా పౌలు గారికి ఇంకా కోపం వచ్చి ఉంటుంది. ఎంత కండ కావరం మీకు? అధికారిగా నేను వచ్చాను, యేసు ప్రభువును నమ్మారా లేదని అడిగితే ముక్కుసూటిగా నా దగ్గర యేసును నమ్మాను అని మీరు చెబుతున్నారు అంటే నాకు పక్కా ఇన్ఫర్మేషన్ ఉంది. మీరందరూ కూడా ప్రభువును వెంబడిస్తున్న వాళ్ళు, ఆ యేసు అన్న వ్యక్తిని వెంబడిస్తున్న వాళ్ళని నాకు తెలుసు అన్నప్పుడు నిజంగా భయస్థులు అయితే ఏమంటారంటే, ఆడవాళ్ళు సహజంగా కొంతవరకు పిరికివాళ్ళు కదండి. మగవాళ్ళలో అంత ధైర్యం సహజంగా ఆడవాళ్ళలో కొంచెం తక్కువ శాతంగా ఉంటుంది. ఏంటి వాళ్ళైతే ఏమంటారు, అమ్మమ్మమ్మ మేము మాత్రం ప్రభువుని నమ్మలేదు. పేతురు లాంటి వాడే భయపడిపోతున్నాడు. ఏమండి? అలాంటిది స్త్రీలు సైతం వాళ్ళని ఈడ్చుకొని వెళ్ళాడు అంటే అర్థం ఏంటి చెప్పండి? ఏమిటి? లేదండి బాబు, తల్లితోడు అమ్మతోడు నా బిడ్డతోడు మేము యేసుప్రభు అనే వ్యక్తిని చూడలేదు, ఆయన నమ్మలేదు అని ఆడవాళ్ళు ఒప్పుకున్నారా? వీరనారులు వాళ్ళంతా. ఎవరనుకుంటున్నారు వాళ్ళు? వీరనారీమణులు. ఇక్కడ మన దేశం కోసం, స్వతంత్రం కోసం పోరాడిన వారిలో ఒక రాణి, ఏమండి ఝాన్సీ లక్ష్మీబాయి మనకు తెలుసు. ఏమండి ఇలా ఎందరో ఆడవాళ్ళు మనకు తెలుసు, రుద్రమదేవి, వీళ్ళందరూ మనకు తెలుసు కదా. వాళ్ళు వీర నారీమణులు అంటారు వాళ్ళని. మరి క్రీస్తు కోసం శ్రమానుభవాన్ని అనుభవించిన వీళ్ళు భక్తులండి, భక్తులు వీళ్ళు. ఏంటి ఆ రోజు రాయబడినట్లుగా ప్రవక్తల జీవితాలు లేదంటే వాళ్ళ కోసం పుస్తకాలు మనకు లేవు, కానీ వాళ్ళ జీవిత గాథలు మనం చదివితే ఆడవాళ్లను కూడా బంధించి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి, చెరసాలలో వేశాడా పౌలు? ఆడవాళ్ళు కూడా చూసి లోనేసారటండి. చూడండి, ఎప్పటికైనా యేసు ప్రభువుని మీరు విడిచిపెట్టేస్తామంటే మిమ్మల్ని వదిలేస్తాం, లేదా మీరు చాలా హింస పడాల్సి ఉంటుంది అన్నప్పుడు ఆడవాళ్ళు అయితే ఏం చేస్తారండి, ప్లీజ్ అండి నాకు యేసు ప్రభుకి సంబంధం లేదండి, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారండి, దయచేసి నన్ను వదిలేయండి. అవునా? గుడికి వచ్చిన వాళ్ళే ఇంటి దగ్గర ఏముందా అని ఆలోచించే ఈనాటి సుఖానుభవం పొందిన స్త్రీలు లేరా? ఎందుకు లేరండి? నిజంగా ఆదివారం వచ్చిన వాళ్ళకి కొరడాలతో కొడుతున్నారు చర్చి దగ్గర అంటే మీరు నిజంగా ఆదివారం ఆరాధనకు వస్తారో మీరు చెప్పండి? అట్టించటే పరార్. అలాంటి పరిస్థితులు ఇంకా మన దేశంలో లేవండి. ఏంటి ఆదివారం అంటే చక్కగా అలంకరించుకొని మంచి కొత్త చీరలు కట్టుకొని నగలేసుకొని ఏమంటే అందరితో మాట్లాడడానికి ఊసులాడుకోవడానికి వచ్చే సోషల్ క్లబ్ అనుకుంటున్నారండి ఈరోజు చాలామంది. ఆదివారం వస్తుంది ఏం చేద్దాం, నా కొత్త చీర కడతాను, నా పక్కన కూర్చున్న వదినికి చూపిస్తాను, తర్వాత ఇంట్లో విషయాలన్నీ కూడా నేను మాట్లాడతాను. ఇందుకా సంఘానికి వస్తుంది? ఆ రోజు సంఘంగా ఏర్పడిన వాళ్ళు ప్రభువును ఒప్పుకొని ఆ ఒప్పుకున్నందుకు చెరసాల పాలైపోయారండి. అందులో స్త్రీలు ఉన్నారంటే ఎంత గొప్ప విషయం, ఎంత గర్వకారణం. ఆడవాళ్ళలో కూడా యేసు ప్రభును విడిచిపెట్టని వారుగా ఉన్నారు అంటే ఏమండి, అందులో ఒక అకుల ప్రిస్కిల్లాలో లేరా? పౌలుని చంపడానికి ప్రయత్నం చేస్తే అడ్డుపడ్డారండి, తమ ప్రాణం పెట్టడానికి అకుల ప్రిస్కిల్లా ఉన్నారంటే అందులో మరి ప్రిసిల్లా ఆమె ఎంత ధైర్యవంతురాలు, సాహసవంతురాలు. కాకపోతే దేవుని పని విషయంలో ఆమె ఎదురొడ్డి నిలబడిందండి. వీళ్ళందరూ ఎవరనుకుంటున్నారు? ఒకనాటి భక్తులు వాళ్ళంతా. భక్తులలో స్త్రీలు ఉన్నారు, భక్తులలో పురుషులు ఉన్నారన్న సంగతి మర్చిపోకండి. మరి ఈ రోజున్న భక్తులు
ఈ రోజున్న భక్తుల్లో కూడా స్త్రీలు పురుషులు అబ్బో చాలామంది ఉన్నారు. మరి వీళ్ళకి ఏం కావాలి? సుఖానుభవమా శ్రమానుభవమా? అబ్బాబే శ్రమానుభవం మాకెందుకండి. కొందరు వస్తారండి గుడికి వచ్చి రాగానే ఎక్కడ ఫ్యాన్ తగులుతుంది, ఎక్కడ గాలి వేస్తుంది, ఎక్కడ కుర్చీ బాగుంది అని వెతుక్కొని మరి కూర్చోవడానికి ఒక 2-3 గంటలు కూర్చోవడానికే నీకు సుఖవంతమైన స్థానాన్ని కావాలని కోరుకునే వీళ్ళ దేవుని కొరకు శ్రమను అనుభవించేవాళ్ళు. ఆలోచించండి. అర్రా భక్తులు అనుకుంటున్నారా? ఇది తెల్లవారు లేచి 1 గంట బైబిల్ చదివడం భక్తి అనుకుంటున్నారా? తెల్లవారు లేచి 1 అర్ధగంట ప్రార్థన చేయడం భక్తి అనుకుంటున్నారా? కాదర్రా, అది కాదర్రా భక్తి. దేవుని కోసం ప్రాణం వడ్డవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు నిలబడతారా దేవుని కోసం? అదండి భక్తి అంటే. అందుకేనండి వాళ్ళందరూ మహనీయులు, గొప్పవాళ్ళు, చాలా గొప్పవాళ్ళండి. అందులో స్త్రీలు కూడా ఉన్నారు అంటే ఎంత గొప్ప విషయం, ఎంత ఆనందించవలసిన విషయం. ఏమండి? ఇప్పుడు రండి హెబ్రీయులకు రాసిన పత్రిక. మనం అక్కడి నుంచే కదండి వచ్చాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:35 స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక. మమ్మల్ని విడిచిపెట్టకపోయినా పర్లేదు, మమ్మల్ని కొరడాలతో కొట్టినా పర్లేదు, జైలు పాలు చేసినా పర్వాలేదు, బంధించి కారాగారంలో పెట్టేసినా పర్వాలేదు, యాతన పెట్టినా పర్వాలేదు. ఆహా, ఏంటండి వాళ్ళ భక్తి! దేవుడు మెచ్చే భక్తి, పరలోకానికి అర్హతను సంపాదించి పెట్టే భక్తది. అలంకరించుకొని గుడికి వెళ్ళి అలంకారప్రాయంగా వేషధారణతో దేవుడి దగ్గర 2 కన్నీటి చుక్కలు రాల్చి ఏదో 2 గాత్రంతో 2 ముక్కలు దేవుని కోసం పాడి ఇంటికి వచ్చేయడం భక్తి అనుకుంటుంది నేటి క్రైస్తవ్యం. ఇది నేడున్న భక్తుల యొక్క తీరు, విధానం. అవునా? ఇదండి ఈరోజు వీళ్ళకున్న భక్తి అదండి. చూద్దాం ఒక మాట, మళ్ళా వద్దాం హెబ్రీయులకు రాసిన పత్రికకి. అక్కడ ఏమన్నాడు చూడండి. యాకోబు పత్రిక 5:5 బైబిల్లో రాయబడిన మరొక మాట. ఈరోజు నేటి భక్తుల సుఖానుభవం ఎలా ఉందో చెప్తున్నాడు చూడండి. నేడున్న భక్తుల సుఖానుభవం యాకోబు పత్రిక 5:5. ఆహా, మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగం 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 అంటే ఆనందం, ప్లెజర్, సుఖం. సుఖానుభవం అంటే అదే. భోగం అంటే ఆనందం అండి, ఆనందం అంటే సుఖం అండి. అంటే సుఖానుభవాన్ని కోరుకున్నవారుగా మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులై వధ దినం, ఒకరోజు వధ దినం ఉంది వాళ్ళకి, వధ వేయబడతారు వాళ్ళు. వధ దినమందు మీ హృదయములను పోషించుకుంటిరి అంటున్నాడు చూడండి. వధ దినమందు పోషణ కోసమా ఈ భక్తి ప్రదర్శనలు? వధ దినమందు మీరు నరకబడ్డం కోసమా ఈ భక్తి వేషాలు? మళ్ళీ గొప్పగా చెప్పుకోండి కదండి. అబ్బో మా అమ్మ గొప్ప భక్తిపరురాలండి, మా నాన్నగారు గొప్ప భక్తిపరుడండి, మా ఫ్యామిలీ అంతా కూడా టోటల్ భక్తి కుటుంబం అండి మాది. నువ్వు సర్టిఫై చేసుకుంటే సరిపోద్దా? నీ కుటుంబం భక్తి కలిగినదో కాదో దేవుడు నిర్ణయించాలి. ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు దేవుని కొరకు ఎదురొడుతున్నావో, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, శ్రమలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉన్నావు చూసావు, అది భక్తి. అది భక్తి. క్షమించండి, అది కావాలనుకుంటున్నాడు దేవుడు. కానీ వీళ్ళు లాంటి వాళ్ళ మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాసక్తులుగా మారిపోతున్నారండి. 2 పేతురు పత్రిక 2:13 చూడండి ప్రియులారా. నేటి భక్తుల సుఖానుభవం, నేడున్న భక్తుల సుఖానుభవం చెప్తున్నాడండి. 2 పేతురు పత్రిక 2:13 ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకుందిరా. ఆహా, ఆ రోజు ఓదారంగు బట్టలు ధరించుకొని చల్లటి పానీయాలు తాగుతూ కుండల వద్ద వండుకొని తింటూ ఎంత ఆనందంగా ఉన్నాం. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకుందురట. వారు కళంకములను నిందాస్పదములనై తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములు యందు సుఖించుదురు. ఇదండి ఈరోజున క్రైస్తవ్యం. ఈరోజు భోగాలు లేవా వీళ్ళకి? ఎప్పుడండి పార్టీ? ఎప్పుడు చెప్పండి? మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడండి? వీడు ఆదివారం గుడికి వచ్చి మాట్లాడుకునే ఈ చెత్త మాటలు ఏంటో తెలుసా? అమ్మాయికి ఇంకా పెళ్లి చేయలేదా? అబ్బాయికి ఇంకా ఉద్యోగం రాలేదా?
వీసా రాలేదా? అమెరికాలో సెటిల్ కాలేదా? ₹1,000 డబ్బులు మూట కట్టి నీకు పంపలేదా? ఇదండి వీళ్ళు మాట్లాడుకునేవి. బయటికి వినబడకుండా మాట్లాడుకుంటారు, కానీ దేవుడికి స్టీరియోఫోనిక్ సౌండ్లో వినబడుతుంటుందండి డిటిఎస్లో ఆయనకి వీళ్ళు మాట్లాడుకునేవి. ఎందుకంటే ప్రతిదీ చెవియొగ్గు వింటాడు ఆయన. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కోసం? గుడి దగ్గరకు వచ్చి సంబంధాలు కలుపుకునేవాళ్ళు, ఆరాధనలకు వచ్చి ఎదుటి వాళ్ళని చూసి అసూయపడేవాళ్ళు, ఏమండి ప్రార్థనలకు వచ్చి విసుక్కునేవాళ్ళు, సనుక్కునేవాళ్ళు వీళ్ళ భక్తులు. ఏమండి కొంపతీసి మీలో కానీ అలాంటి వాళ్ళు ఉన్నారా? వద్దర్రా మానే అంటారా? అలాగైతే మనం భక్తులుగా ఉండలేమర్రా. దేవుడు కోరుకున్న భక్తి ఏంటో చూడండి, దేవుడు మెచ్చే భక్తి ఏంటో చూడండి. ఆహా, దేవుడికి ఇలా ఉంటే నచ్చదా? మరి ఎలా ఉంటే దేవుడికి మేము నచ్చుతాం? ఇదిగో ఇలా 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 ఉంటే. ఆ రోజున స్త్రీలు ఎలా ఉన్నారు, ఆ రోజున పురుషులు ఎలా ఉన్నారు? దేవుని కోసం శ్రమానుభవాన్నైనా ఒప్పుకున్నారేమో కానీ సుఖానుభవాన్ని కోరుకొని మహనీయులండి వాళ్ళందరూ కూడా. ఆహా, వాళ్ళందరూ కూడా పరదేశులు ఈరోజు నెమ్మది పొందుతున్నారు. ఒకరా ఇద్దరా? ఎందరు ఉన్నారండి. నిజంగా కళ్ళు మూస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం కదా. నిజంగా వెళ్తామా? పని చేస్తే కదా వెళతాం. వెళ్ళిపోతానని నేను మీరు అనుకుంటే కాదు. వెళ్ళిపోతాను 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 అనుకోవడం కాదు. ఒక అబ్రహాము రొమ్మును అనుకోవడానికి లాజరు వెళ్ళాడు అంటే ఎన్ని కష్టాలు అనుభవించాడు చెప్పండి. తినడానికి తిండి లేదు, రొట్టె ముక్క దొరకక బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు పడుతుంటే దాన్ని ఏరుకోవడానికి కుక్కలు వచ్చి లోపు పుళ్ళు నాకుతుంటే ఎంత దీన స్థితి. ఆయన దేవుడి మీద ఉన్న తనకున్న భక్తిని విడవని స్థితి. అందుకు వెళ్ళాడు. మనం 3 పూట్ల మట్టానికి గట్టిగా తిని సుఖాన్ని అనుభవిస్తున్న మనం దేవుడి కోసం ఏ చిన్న కష్టాన్ని అనుభవించడానికి ఇష్టం లేక ఎవరైనా అయ్యగారు కనబడితే అయ్యా ప్రార్థించండి ప్రార్థించండి ప్రార్థించండి, ఎందుకు కష్టాలు పోవాలి కష్టాలు పోవాలి కష్టాలు పోవాలి, ఇలా సుఖాన్ని కోరుకుని ఈ రోజున్న భక్తులు ఏమండి పరదైసు ఛాయలకు కూడా వెళ్ళరు. తెలియదు వాళ్ళకి పాపం ఈ విషయం. వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి. ఎంత స్పష్టంగా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా ఈ తరంలో ఎందుకు మా ద్వారా ప్రకటిస్తున్నాడో తెలుసా? మీరు తెలుసుకోవాలి గనుక. ఎవరు నిజమైన దైవ భక్తులు అన్న విషయం ఈ సమాజానికి అర్థం కావాలి గనుక. ఒకనాటి భక్తులు ఎలా ఉన్నారో అన్నది దేవుడు ముందుగా మీకు దృష్టాంతములుగా వ్రాయించి ఉంచాడు గనుక. చదువుతున్నారా వారి చరిత్రని? మనుషులు రాసిన పనికి మారిన చెత్త చెత్త పుస్తకాలన్నీ చరిత్ర రూపంలో చదువుకుంటారే. ఏమండి ఆ భక్తుడు ఏం చేశాడు, ఈ భక్తుడు ఏం చేశాడు? వాళ్ళు కాదర్రా బైబిల్లో ఉన్నవాళ్ళు. బైబిల్లో ఉన్నవాళ్ళు మొదట ప్రథమ స్థానంలో ఉన్నవాళ్ళండి. ఏమండి దేనికోసం ఆలోచిస్తున్నారు చెప్పండి? దేనికోసం మీరు ఆలోచించగలుగుతున్నారు చెప్పండి? దేనికోసం ఆలోచిస్తున్నారు? దేవుని కోసమా? ఆదివారం వచ్చిందంటే ఏదో దేవుడు జ్ఞాపకం వస్తాడు అంతే, పని జ్ఞాపకం రాదు సుమా. ఇదండి నేటి భక్తుల శ్రమానుభవం కాదు, సుఖానుభవం. చదవండి ఆ మాట. 2 పేతురు 2:13. ఒకనాటి సుఖానుభవం సంతోషమని ఎంచుకుందురు, వారు కళంకములను నిందాస్పదములు తమ ప్రేమ విందులు. ఎప్పుడండి? ఇప్పుడు లవ్ ఫెస్టివల్. ఇప్పుడు మనకు లవ్ ఫెస్టివల్. క్రిస్మస్ వస్తే పండగ. ఏమండి తర్వాత యేసు ప్రభు వారు మరణించిన దినం, లెంట్ డేస్ వస్తే మనకు పండగ. ఎందుకంటే ఈస్టర్ రాబోతుంది కదా, గట్టిగా మంచి పండగ చేసుకోవచ్చు. శుభకార్యాలంటే మాత్రం అబ్బాబ్బాబ్బా ఎంత సందడండి. సంఘం అంతా కష్టపడాలి రండి అంటే ఎవరు రారండి. దేనికోసం వస్తారు? భోజనాలంటే వస్తారు, అలంకరణ అంటే వస్తారు, ఆహ్లాదం అంటే వస్తారు, ఊరి మీద తిరగడం అంటే వస్తారు. వాటి కోసం వస్తారండి. పని అంటే మాత్రం ఎక్కడ దంగలు అక్కడే గప్చు మాట్లాడరు. ఎక్కడున్నారో తెలియదు, అడ్రస్ దొరకదు. ఏమండి అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగములు యందు సుఖించుదురు. అలాంటి దౌర్భాగ్యుల్లో ఎవరెవరున్నారో చెప్తున్నాడు చూడండి. ఎవరున్నారట? వారిలో ఎవరున్నారు? 16వ వచనమండి. అదే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 16 అండి. వారిలో ఎవరున్నారట? అదిగో ఆ బిలామున్నాడే, దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించాడు, సుఖాన్ని కోరుకున్నాడు ఆ దరిద్రుడు దౌర్భాగ్యుడు. అయితే తాను చేసిన అతిక్రమం నిమిత్తము ఒకటి గద్దెంపబడి ఎట్లనగా నోరులేని గార్ధబహుమానము స్వరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనం. అబ్బా వీడు ఒక ప్రవక్త మరలా. ఒకనాటి ప్రవక్తల శ్రమానుభవాన్ని మనం చదువుకుంటున్నాం. అలాగే దొంగలైన సుఖానుభవాన్ని కోరుకున్న వాళ్ళు గాడితో తన్నించుకోవడానికి సిద్ధపడినవాడు.
గాడిదతో బుద్ధి చెప్పించబడిన వాడు, ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. 17 వచ్చిన వీళ్ళు నీరు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పో మేఘములనై ఉన్నారు. ఏమండి, చాలామంది ఉన్నారు కదండి వీళ్ళలో. ఆలోచించండర్రా, ఒకనాటి భక్తుల శ్రమానుభవాన్ని నిజంగా మనం ఆలోచించగలిగితే వాళ్ళు దేవుని కోసం ఎన్ని త్యాగాలు చేశారో, దేవుని కోసం ఎన్ని కష్టాలు పడ్డారు. వాటిలో కనీసం 1%, 99 మనం చేయకపోయినా అట్లీస్ట్ 1% వాళ్ళ మనం చేయగలుగుతున్నామా దేవునికి ఇష్టలుగా ఉండడం కోసం? కనీసం మన దేవుని దృష్టిలో గుర్తింపు పొందడం కోసం చేయగలుగుతున్నావా? నాటి భక్తుల శ్రమానుభవం అలా ఉంటే, ఇదిగోండి నేటి భక్తుల సుఖానుభవం ఎలా ఉందో చూడండి. లాభం కావాలి, లాభం. గుడికి వెళ్తే లాభం కావాలి. ఏంటి లాభం? సమాధిలో చోటు వస్తుంది కదా మనకి. సంబంధాలంటే ఏ కులాన్ని, క్యాస్ట్ బట్టి కూడా సంఘాలు ఉన్నాయి. క్యాస్ట్ బట్టి కూడా మనకి మ్యాచ్ ఫిక్సింగ్లు ఉంటాయి అక్కడ. ఏ మ్యాచ్లు? పెళ్లి మ్యాచ్లు, మ్యాట్రిమోనీ. చెప్పండి, మీరు మాలవాళ్ళు అయితే మాలమ్మాయే మీకు అందుతుంది. మీరు అగ్ర కులాలకు చెందిన వాళ్ళు అయితే, ఒకళ్ళు చౌదరీలు కానీ కమ్మాస్ కానీ అయితే దానికి సంబంధించిన వాళ్ళే మీకు దొరుకుతారు. ఆహా, ఇవి కావా ఈరోజు క్రైస్తవ సంఘాలలో ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితులు? అవునర్రా, ఉన్నాయర్రా. ఆ పట్టణాలకు వెళ్ళి చూడండి ఒక్కసారి, మీరు ట్రైల్ వేయండి ఒకసారి. వెళ్ళి మా అమ్మలకి వెళ్ళి కూర్చొని వాళ్ళ మాటలు వినండి, వాళ్ళ సహవాసాన్ని చూడండి. కులాన్ని బట్టి సహవాసాలు, కులాన్ని బట్టి పెళ్ళిళ్ళు. వీళ్ళు శ్రమ పడతారా దేవుని కోసం? వీళ్ళు ప్రాణాలు ఇస్తారా దేవుని కోసం? వీళ్ళు భక్తులు కాదండి, సుఖానుభవాన్ని కోరుకుంటూ వధదినమందు సిద్ధపడుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా. వధదినమందు సిద్ధపడుతున్న వాళ్ళండి వీళ్ళంతా. కానీ బైబిల్లో రాయబడిన వాళ్ళు ఆహా మహనీయులండి. చూద్దాం ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, మరలా రండి ఆ మాటకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఉన్న మన మాట ఏంటది? 35. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారట. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలు, బంధకములు, ఖైదు అనుభవించిరి. రాళ్లతో కొట్టబడ్డారట, అబ్బో రంపాలతో కోయబడ్డారట, శోధింపబడ్డారట, ఖడ్గముతో చంపబడ్డారటండి. గొర్రె చర్మములు, మేక చర్మములు వేసుకుని దరిద్రులయుండి శ్రమపడి హింస పొందుచు అడవులలో తిరిగారట. కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించిరి. అటివారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. వాళ్ళు భక్తులు, వాళ్ళకి ఈ లోకం సరైనది కాదండి. వాళ్ళకు మరో లోకం ఉంది. వాళ్ళు సంతోషించే లోకం, వాళ్ళు సుఖించే లోకం, వాళ్ళు ఆనందించే లోకం, వాళ్ళు నెమ్మది పొందే లోకం. అదేనండి, అందుకే అంటున్నాడు అట్టి వారికి లోకం యోగ్యమైనది కాదు. వీరందరూ విశ్వాసము వలన సాక్ష్యము పొందినవారు, సర్టిఫైడ్ క్యాండిడేట్స్. ఎక్కడికి? పరలోకానికి అర్హత సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళందరూ. అందులో స్త్రీలైన భక్తులు ఉన్నారు, పురుషులైన భక్తులు ఉన్నారు, అబ్బో పితరులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, న్యాయాధిపతులు ఉన్నారు. ఒకరా ఇద్దరా? ఎందరున్నారండి? వారి శ్రమానుభవం అండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైనది ముందుగా సిద్ధపరచను గనుక ఇంకా వాగ్దాన ఫలంలోకి అనుభవించకుండా వెయిటింగ్ రూమ్లో ఉన్నారండి. అదే ప్యారడైజ్. పరదైజులో నెమ్మది పొందుచున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళకి ఏ కష్టం లేదు, నెమ్మది, ప్రశాంతత, ఆనందం, ఆహ్లాదం. వాళ్ళు భూమి మీద అనుభవించిన కష్టం అంతటిని తీర్చే ఒక గొప్ప చోటండి పరదైసు. గొప్ప చోట్లో ఉన్నారండి వాళ్ళందరూ కూడా. ఇంకా మహాలోకానికి వెళ్ళబోతున్నారు. ఆ వెళ్ళబోయే ముందు ఇంకా భక్తులు రాబోతున్నారు. కొందరు ఉన్నారు కదా, ఇంకా యేసుప్రభు వచ్చే ముందు కొందరు భక్తులు రాబోతున్నారు కదా. మరి వాళ్ళందరినీ కలిపి తీసుకువెళ్తాడు ఆ మహాలోకానికి. ఏమండి, ఎంత గొప్ప భక్తుల సమూహం మన ముందు కనబడుతుందండి. వీళ్ళందరూ భక్తుల సమూహం కాదా? ఏమండి, అవునండి, అవును. వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారు, వాళ్ళు దేవుని కొరకు ఎన్ని కష్టాలు పడ్డారు. వాళ్ళది భక్తి కాదంటారా? ఏమండి, వాళ్ళది భక్తి కాదంటారా? ఏమండి, నిజంగా ఈరోజు ఒక భక్తురాలు గురించి చూద్దామండి. ఒక భక్తురాలు ఎవరో తెలుసా? రూత్ అండి. రూతు నిజంగా ఆమె శ్రమ ఏంటి, ఆమె బ్రతుకు ద్వారా నేర్చుకోవాల్సిన అనుభవం ఏంటి? రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో చూడండి. ఏమండి, నయోమి ఇద్దరు కోడళ్ళండి. ఎక్కడో పరాయి ఊరు వాళ్ళు.
దేవుని ఎరుగని వారు. నయోమికి ఇద్దరు కుమారులకి కోడళ్ళుగా వాళ్ళు మారారండి. మారినప్పుడు అనుకోకుండా వారి కుటుంబాన్ని కలిచివేసింది కష్టం, శ్రమ వాళ్ళ కుటుంబాన్ని తాకింది. వెంటనే 2 కుమారులు చనిపోయారు. 2 కుమారులు కోల్పోయిన అత్త తన కోడలను పిలిచి, అమ్మా మీ పుట్టింటికి వెళ్ళిపోండి తల్లి, నా కొడుకులు లేరుగా, నేను చూస్తే ముసలిదాన్ని, నేను కూడా ఒంటరి దాన్ని, భర్త లేడు నాకు, నేను విధవరాలిని, మీరు కూడా విధవరాండ్రుగా మారిపోయారమ్మా, నాతో వస్తే మీకు ఏం సుఖం ఉంటుంది చెప్పండి తల్లి, వెళ్ళిపోండి అమ్మ, మీ ఇంటికి వెళ్ళిపోండి అన్నప్పుడు ఒక కోడలేమో మొత్తం తట్టా బుట్టా సర్దుకుని, ఆహా ఎంత విడుదల ఇచ్చావు అత్తమ్మ, నీలాంటి అత్త లోకంలో లేదా అత్తమ్మ అనుకొని ఇంటికి పోయిందే. కానీ మరొక కోడలమ్మ, ఏమండి కోడలులోని అమ్మండి, కోడలమ్మ ఏమంటుందా కోడలమ్మ? రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు అత్త నన్ను బతిమాలవద్దత్త, అత్త నువ్వెక్కడికి వెళితే నేను కూడా వచ్చేదను, నీవు నివసించు చోటనే నేనును నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. ఎంత నమ్మకం అండి, ఎంత భక్తి అండి ఆమెలో కారా. అందుకేనండి మహాభక్తులు వీళ్ళు కూడా ఉన్నారు. ఏమండి నిజంగా పుట్టింటిలో జరిగే సంతోషం అత్తవారింట్లో జరుగుతుందో కోడల పిల్లకి చెప్పండి? సహజంగా ఏమండి మీలో చాలామంది వివాహం అయిన స్త్రీలు ఉండి ఉంటారు కదండి. నిజంగా మీకు కానీ అవకాశం ఇస్తే మీ భర్తలు, అమ్మాయి నువ్వు పుట్టింట్లో ఉంటావా మెట్టింట్లో ఉంటావు అంటే అందరూ ఏకగ్రీవంగా చెప్పేది ఏంటి తెలుసా? మేము మా పుట్టింట్లోనే ఉంటామండి. ఎందుకు? పుట్టింటిలో జరిగే సంతోషం, పుట్టింట్లో జరిగే ఆనందం, ఏమండి పుట్టింట్లో దొరికే వసతులు, వనరులు, ఇకపోతే తల్లిదండ్రుల ప్రేమ. ఏమండి ఎవరికైనా సహజంగా కన్న తల్లిదండ్రుల మీద ప్రేమలు ఉండవా చెప్పండి? పురుషులకి ఎలాగైతే తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుందో ఆడపిల్లకు కూడా ఉంటుంది కదండి. అందులో ఎక్కువగా ఆడపిల్లలకి ఎప్పుడూ పుట్టింటి మీదే ఉంటుందండి ధ్యాస. ఎందుకంటే మా అమ్మ ఎలా ఉంది, మా అక్క ఎలా ఉంది, మా చెల్లెళ్ళు ఎలా ఉన్నారు, ఏమండి నా రక్త సంబంధాలు అందరూ ఎలా ఉన్నారు, ఉంటుందా ఉండదా? ఉంటుందండి. అలాగని పురుషులకు ఉండదు అనుకోకండి. అబ్బా పురుషులు కూడా వీళ్ళు స్వార్థపరలే, ఎప్పుడు నా తల్లి, నా తండ్రి, నా రక్త సంబంధికులు, అంతే కదండి. వీళ్ళకేమో వీళ్ళ పక్షాన ఉండాలని ఉంటుంది, ఆమెకేమో వాళ్ళ పక్షాన ఉండాలంటుంది. ఇక్కడేంటండి ఈమె ఏంటంటే వండర్ఫుల్ క్యారెక్టర్ ఇవిడిది. అత్త నీకు చూస్తేనేమో నీకు ఒక ఉద్యోగం లేదు, మామగారు చచ్చిపోయారు, నువ్వు విధవరాలుగా మారిపోయావు, నీతో వస్తే కర్ర మొక్కలు ఏరుకోవడం తప్ప నాకు ఏ పని దొరకదు, ఇంటి దగ్గర అమ్మా నాన్న ఏమిటి అత్త వెళ్ళిపోవడానికి అవకాశం ఇచ్చింది కదండి, ఛాన్స్ ఇచ్చింది కదా, ముందు ఒక ఆవిడ వెళ్ళిపోయింది కదండి, తోటికోడలు వెళ్ళిపోయింది కదండి. కానీ ఆ రూతు చూడండి, ఆ మహాతల్లి నిజంగా ఆవిడ గుణాన్ని బట్టి అందగత్తండి. రూతు నిజంగా ఎంత గొప్ప అందగత్తే అంటే క్యారెక్టర్లో వండర్ఫుల్ లేడీ, గొప్ప భక్తురాలండి. ఏంటా భక్తి? పరాయి జనం, పరాయి ప్రజలు, పరాయి దేవుడు, ఎవరో దేవుడు నమ్ముకున్న ఆమె నయోమి దగ్గరికి రావటం, ఆమె ద్వారా ఎన్నో దేవునికి సంబంధించిన మాటలు వినటం, విన్న తర్వాత అత్త నీ దేవుడు చాలా గొప్పవాడత్త. నిజంగా కొంతమంది అయితే ఏమంటారండి, ఏమత్తవో కానీ తల్లి, నిజంగా నీ ఇంటిలోనే అడుగుపెట్టిన తర్వాత ఏంటి నీ భర్త పోవడం కాదు కానీ నీ 2 కొడుకులు పోవడం ఏంటత్త, నీ లెక్క మంచిది కాదేమో. అదే కదండి ఈరోజు మన ఇండియాలో ఉన్న దారుణమైన పరిస్థితి ఏంటంటే అంతా మూఢనమ్మకాలే కదండి. చుట్టూ ఉన్నవాళ్ళు ఎన్ని సూటుపోటు మాటలంటారు. అమ్మా నువ్వు కోడలుగా కాళ్ళ పెట్టిన వేళా విశేషం ఏంటో కానీ మీ అత్తగారి నక్షత్రం మంచిది కాదమ్మా. ఎందుకంటే భర్తను పోగొట్టేసుకుంది, విధవరాండ్ర అయిపోయింది. ఇక ఏదో 2 కొడుకులు పుట్టారు, వాళ్ళకేదో పెళ్లి చేశారంటే ఎంత దౌర్భాగ్యం చూడండి. భర్త పోయే, పుట్టిన 2 కుమారులు కళ్ళ ముందే చచ్చిపోయే. ఏమండి అత్త ఏంటో నా నీ దరిద్రం మాకు చుట్టుకున్నట్టుంది, నా భర్తలు మింగేసావేంటి నువ్వు? సహజంగా అత్తలు కదని కోడలు సాధిస్తారు. ఎలా సాధిస్తారు? ఏం తల్లి మహాతల్లి నువ్వు రావడం నా కొడుకుని చంపుకుపోయావు కదే తల్లి, ఏంటో తల్లి నీ జాతకం, నీ దరిద్రం. ఎంత నీచంగా మాట్లాడతారు. ఎప్పటికి మాట్లాడలేదేంటి? ఈ ఆధునిక యుగంలో ఎంత దారుణంగా మాట్లాడుతున్నప్పుడు పాత నిబంధన కాలం, అది క్రీస్తుకు ముందు, అప్పుడు ఇంకా టెక్నాలజీ లేదంతా, అన్ని పట్టింపులే. అంత పల్లెలు గ్రామాలు కదండి, అప్పుడెక్కడ పెద్ద పెద్ద ముఖ్య పట్టణాలు ఉన్నాయి చెప్పండి.
అలాంటి పల్లె వాతావరణానికి చెందిన వాళ్ళు, పల్లెలో కట్టుబాట్లు, చుట్టూ ఉన్న వాళ్ళు సూటుపోటి మాటలు, పక్కన నుండి పిలుస్తారే, ఏమ్మా భర్త పోయాడుగా, ఎప్పుడు వెళ్ళిపోతున్నావు పుట్టింటికి అని అడుగుతుంది పక్కింటి ఆవిడ. అప్పుడు ఏమని సమాధానం ఎక్స్పెక్ట్ చేస్తారు ఎవరైనా సరే? మరి వచ్చే వారంలో వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. మంచిది తల్లి, మంచిది, వెళ్ళిపో. నిజంగా రూతమ్మని కానీ అడిగారు అనుకోండి, రూతమ్మ ఏమంటది? లేదండి, మా అత్త దగ్గర ఉండిపోవడానికి సిద్ధపడ్డానంటే. పక్కింటోళ్ళు ఏమంటారు మీరు చెప్పండి? నీకేం పోయే కాలమే పిచ్చిదానా, మీ అత్త అవకాశం ఇచ్చిన తర్వాత, ఉన్న మొగుడు చచ్చిపోయిన తర్వాత ఇంకా అత్త అత్త అనుకుని వేలాడతావేటమ్మా? నీకు అమ్మ నాన్న లేరా? నీకు సొంత అన్నదమ్ములు అక్క చెల్లెలు లేరా? ఏమిటి రక్త సంబంధులు ఉండే ఉంటారు కదండి, కుటుంబం నుంచి ఉండే ఉంటారు కదండి, అనాదేం కాదు కదండి ఈవిడ. ఇంటికి వెళ్ళిపోమంది అంటే వాళ్ళు ఉన్నారనే కదండి. ఉన్నా సరే అత్త, నీతో నేను శ్రమ పడతాను, నీతో నేను కష్టపడతాను, ఈ ఒంటరిగా నేను విడిచిపెట్టను అత్త, నిన్ను నీతో పాటు ఇబ్బంది అయినా నేను పడతాను, ఎందుకంటే నువ్వు నమ్ముకున్న దేవుని మీద నాకు నమ్మకం కలిగింది అత్త. అదండి కారణం. లేదా ఆ మాట ఎందుకు ప్రయోగించింది చెప్పండి? ఇక్కడ అత్త మీద ప్రేమ కాదు. ఇక్కడ చాలామంది అనుకుంటారు, అబ్బో అత్త మీద ఎంత ప్రేమో. అత్త మీద కాదు, అత్త నమ్ముకున్న దేవుని మీద ప్రేమది, అత్త నమ్ముకున్న దేవుని మీద నమ్మకం అది. మామూలుగా అది ఏమనుకుంటాండి, ఏంటో నా అత్త, నీ దేవుడిని నమ్ముకున్న తర్వాత నా భర్తను ఏదో నా తాళి నిలబెడతాడు అనుకుంటే నా భర్తను తీసుకెళ్ళిపోయాడు, మరి నువ్వు రోజు ప్రార్థన చేస్తున్నావు అత్త, తెల్లవారు లేచి, నీ దేవుడు వెండా? ఏమండి ఇటువంటి సందేహం వస్తుందా రాదా? నువ్వు రోజు ప్రార్థన చేస్తావు, దేవుడా దేవుడా అంటావు, ఇద్దరు కొడుకుని తీసుకెళ్ళిపోయాడు నీ దేవుడు, ఎంత అన్యాయస్తుడు ఏంటి అత్త, ఇలాంటి దేవుడు నాకు వద్దత్త, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అనవలసిన భక్తురాలు, అనవలసిన గొప్ప తల్లి ఏమండి ఏమంటుంది చదవండి మరలా మంచి మాట. రూతు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం అండి. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెమ్మనియు, నన్ను బతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అంటుంది. చూడండి, అంటే నాకు ఆ దేవుడు కావాలి, నీ దేవుడిని నేను నమ్ముతున్నాను, ఇన్ని కష్టాలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా నీ దేవుడే నా దేవుడు అత్త. అదండి భక్తురాలు యొక్క గొప్ప ఈ భక్తి, తన మనస్సులోని భక్తి అండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం ఏమంటున్నాడు అక్కడ? నీవు నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనమునొద్దకు వచ్చావమ్మా. నువ్వు నీ జన్మస్థలం ఉంది, నీ జన్మభూమి, నీ సొంత ఊరు, నీ సొంత స్థలం, నీ తల్లిదండ్రులు, అంటే తల్లిదండ్రులు ఉన్నారని కదండి, నీ తల్లిదండ్రులను, నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జన్మ దగ్గరకు వచ్చావే, మేమంతా పరాయి వాళ్ళం కదా. ఏమండి ఎప్పుడైనా మన భారతదేశంలో ఉన్న స్త్రీ పాకిస్తాన్ పెళ్లి చేసుకుంది అనుకోండి, పాకిస్తాన్ వెళ్ళిపోవాలి, మరి తప్పదు. ఏమండి ఈ మధ్యనే ఒక పాకిస్తానీ అబ్బాయిని మన దేశం యొక్క బ్యాడ్మింటన్ అమ్మాయి అనుకుంటాను, ఏదో పేరు, తన పేరు సానియా మిర్జా, పాకిస్తాన్ ఆయన పెళ్లి చేసుకుంది. ఏమండి అంటే భారతీయురాలే అండి, పాకిస్తాన్ ఆయనకి కోళ్ళ అయిపోయింది, మరి ఏం చేస్తారు? పాకిస్తాన్ వెళ్ళిపోయింది, అయితే వెళ్ళకూడదా? భర్త అండి, భర్త కాబట్టి భర్తది ఏ ఊరో ఏ ప్రాంతం అక్కడికి వెళ్ళిపోయింది, వెళ్ళిపోవాలి, అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అత్తతో పాటు ఉండాలి, అది భర్త ఉన్నంత వరకే. భర్త చనిపోయాడు, అసలు భర్త ఉంటుండగానే భర్తను విడిచిపోయి పుట్టింటికి పోయి ఎంతమంది గొప్ప దైవజనులు లేరు చెప్పండి. భర్తతో ఉండరండి చాలామంది ఆడవాళ్ళకున్న జబ్బు ఏంటో తెలుసా? ఏమండి భక్తిపూర్వాలు మళ్ళీ రోజు ప్రార్థన మాత్రం చేసేస్తుంటారు, భర్త దగ్గరికి వెళ్ళరు. ఏమ్మా భర్త వద్దా నీకు? నాకు భర్త వద్దు, మరి ఏం కావాలి? ఎప్పుడు మా అమ్మ మా అమ్మ మా అమ్మ. మీ అమ్మ ఎంతకాలం ఉంటుంది? మీ అమ్మ నీతో? మీ నాన్న ఎంతకాలం ఉంటాడు నీతో? అంటే వీళ్ళకి పుట్టింటి మీద ఉన్నంత ప్రేమ దేవుడి మీద కూడా ఉంటుందండి. ఉన్నారండి అలాంటి వాళ్ళు, క్రైస్తవ భక్తి రాండ్రు అనిపించుకునే దొంగ స్త్రీలు వీళ్ళు. వీళ్ళు భక్తులు కారు, వీళ్ళు భక్తిహీనురాండ్రు. వీళ్ళు బతుకున్న భర్తతోనే కాపురం చేయకుండా పుట్టింటి దగ్గరికి వెళ్ళి ఏమండి మకాం పెట్టేస్తారండి. భర్త పాపం అలాగ కుక్కలా తిరుగుతుంటాడండి, అమ్మ నువ్వు రావా, నువ్వు రావా, నేను రాను, నేను రాను, నేను రాను. ఏమంటే రూతును చూచి బుద్ధి తెచ్చుకోవాలన్నట్టు దౌర్భాగ్యులు అంటారు అందరూ కూడా. ఏమంటే ఇంత కఠినంగా మాట్లాడుతున్నాను అనుకోకండి, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కఠినంగానే వ్యవహరించాలి వీళ్ళతోని. భర్త వద్దా? దేవుని కోసం సమస్తాన్ని, జన్మభూమిని, తల్లిదండ్రులను విడిచిపెట్టి దేవుని కోసం వచ్చేసిందే భక్తురాలు. నువ్వేంటి ఎప్పుడు చూసినా పుట్టిల్లు 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 అంటావు? భర్త వద్దా? పిల్లలొద్దా?
రారండి. కొంతమంది ఎంత పిలిచినా భర్త పిలిస్తే రారండి. దేవుని పిల్లలారా ఆలోచించాలి. ఎవరు భక్తి, ఎవరిది భక్తి అనుకుంటున్నారు? వాళ్ళు చూచి నేర్చుకోవాలి ఈరోజు మనం. అంటే తనకు కావలసిన వారిని యెహోవా కోసం వదులుకున్న భక్తురాలు కదా. ఏమండి, దేవుని కోసం తన జన్మభూమిని, తన తల్లిదండ్రులను విడిచి వచ్చేసింది అత్త దగ్గరికి. రూత్ అండి, గొప్ప భక్తురాలు కదా. గొప్ప భక్తురాలు అంటే మరి అత్తతో పాటు వచ్చినందుకు ఎంత శ్రమ, ప్రయాణం. అత్త చూస్తేనేమో ఒంటరిది. మరి అత్త దగ్గర డబ్బులు రావాలంటే అత్త ఏమైనా జమీందారా? చెప్పండి, అత్త ఏమైనా జమీందారా? మామగారు ఏమైనా వందల ఎకరాలు సంపాదించిపోయాడు అనుకున్నాను నయోమి భర్త? ఏం లేదు. అందుకే పొట్ట చేత పట్టుకొని మళ్ళా సొంత ఊరికి వచ్చేసింది పాపం. నయోమి సొంత ఊరికి వచ్చేసింది. అందుకే పాపం కోడలు కూడా అత్తతో పాటు వచ్చేసింది. ఎక్కడ పనిచేసేవాడు తెలిసి వీళ్ళిద్దరూ కూడా పొలంలో పనిచేసేవాళ్ళు. ఏమంటే మరి బోయేజ్ ఎక్కడ పరిచయం వాడు చెప్పండి? బోయేజ్ పొలంలోనే పనిచేశారు వీళ్ళు. అంటే అత్త దగ్గర ఏమి లేదా? అంటే ఏమీ లేని అత్త, నిరాశ్రయులుగా ఉన్న అత్త, చిల్లిగవ్వ డబ్బు లేకుండా ఉన్న అత్త దగ్గర కేవలం తాను ఒక విశ్వాసం నమ్ముకుందే దేవుణ్ణి. ఆ దేవుణ్ణి ఇప్పుడు కానీ నేను అత్తని విడిచి వెళ్ళిపోయాను, మళ్ళా నా స్వస్థలానికి వెళ్ళిపోతాను. అక్కడికి వెళ్ళిపోయాను, అబ్బో అక్కడ ఉన్న దేవుళ్ళు దేవతలు, అమ్మమ్మమ్మ నేను భరించలేను అత్త అవన్నీ. అక్కడికి వెళ్తే నాతో మళ్ళీ ప్రారంభించేస్తారు మొత్తం అని. ఆ దేవతలకు హోమాలు వేయమంటారు, ఆ దేవతలకు పూజలు చేయమంటారు. ఎందుకంటే రకరకాల దేవతలు ఉన్నాయి కదా. ఇప్పుడు దాగోను దేవతని, బెలియాలి దేవతని, 3 దేవతలు ఉన్నాయి కదా వాళ్ళకి పాత నిబంధన కాలంలో. ఆ అత్త అక్కడికి వెళితే వాళ్ళందరూ నన్ను బలవంతంగా పూజలు చేయిస్తారు అత్త. వాళ్ళకి నాకు ఇష్టం లేదు అత్త, అదంతా నీ దేవుడే నా దేవుడు అత్త, నీతో వచ్చేస్తాను నేను. అంటే అత్తతో పాటు శ్రమను అనుభవించడానికి దేవుని కోసం ముందుకొచ్చింది. శ్రమానుభవం దేవుని కోసం అన్నిటినీ, సొంత వాళ్ళని కూడా విడిచిపెట్టిందండి. మీలో ఎంతమంది దేవుని కోసం సొంత వాళ్ళని విడిచిపెట్టగలుగుతున్నారు చెప్పండి? సొంత వాళ్ళని విడిచిపెడతారా? ఏమయ్యా నువ్వు రావంటే, ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు కదండి. పిల్లలా? కాకెత్తికి వెళ్ళిపోతుంది వాళ్ళని. ఏమమ్మా నువ్వు రావు? మరి ఇంటి దగ్గర పిల్లలు, భర్త ఉన్నాడు కదండి. దేవుని పని కోసం అన్నిటినీ విడిచిపెట్టిన వాడు భక్తుడు. బైబిల్ చెప్పింది అది. మా నాన్న చచ్చిపోయాడు ప్రభువా, ఏం చేయమంట? వదిలేసి వచ్చాయి. అప్పుడే భక్తుడు దేవుని దృష్టిలో. అవునా? బైబిల్ ఎప్పుడు కూడా ప్రపంచానికి కొత్త వ్యతిరేకంగా, విరుద్ధంగానే ఉంటుంది. ఎందుకంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం ఉండదు కదా లోకానికి. ఏంటండి బొత్తిగా కొడుకు చచ్చిపోతే అంత్యక్రియలు చేయకుండా, తలకొరువు పెట్టకుండా వచ్చేయమంటాడు ఏంటండి? ఈయనెవరండి బాబు ఇలాంటోడు? బొత్తిగా శాడిస్ట్ లాగా ఉన్నాడు. నీకు శాడిస్ట్ లాగా ఉంటాడు మరి. భర్తనిచ్చింది దేవుడు, ఇల్లు ఇచ్చింది దేవుడు. అంటే దేవుడు కన్నా వీళ్ళందరూ కావాలా? వీళ్ళ జీవితాలు మీకు ఏమి నేర్పిస్తున్నా తెలుసా? దేవుడు తర్వాతే ఏదైనా సరే. అత్త లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, సొంత ఇల్లు లేదు, పుట్టిల్లు లేదు, మెట్టిల్లు లేదు. వదిలే, అందరినీ వదిలే. అందుకే అన్నాడు యేసుప్రభు, నన్ను వెంబడించాలనుకున్నవాడు. బైబిల్లో రాశాడు ఆ మాట. ఏమన్నాడు? నన్ను వెంబడించాలనుకొని నా శిష్యుడు ఎవడవుతాడో తెలుసా? ఎవడు నా శిష్యుడు అవుతే అయ్యే అధికారం ఉందో తెలుసా? నా నిమిత్తము తన అన్నదమ్ములనైనను, అక్క చెల్లెండ్రైనను, తల్లిదండ్రులనైనను, భూములనైనను విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాడు. మరి ఎవరు పాత్రలు అవుతారు ప్రభువా? చదువుతారా మాట? మార్కు సువార్త చూడండి 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లనను 29, మార్కు సువార్త 10:29. అందుకు యేసు ఇట్లనను, నా నిమిత్తము, సువార్త నిమిత్తము, నా కోసం సువార్త నిమిత్తము ఇంటిని. ఏమండి, మొదట్లో కొంతమంది మోదల్స్ పనికి వచ్చి మాటిమాటికి ఇల్లు 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 ఇల్లు. ఎందుకు ఇల్లు గుర్తొస్తుంది మాటిమాటికి? మాకు కూడా విశాఖపట్నంలో ఇల్లు ఉంది, మరి వదిలేసి వచ్చేసాం. ఏం చేస్తాం? ఇంట్లో ఏం చేస్తాం చెప్పండి? అక్కడైనా సరే రాత్రి అయినా సరే పడుకునేది మంచం మీదే, ఎక్కడైనా సరే రాత్రి పడుకునేది మంచం మీదే. స్థలం మారింది అంతే. కానీ ఏదో మనకు తెలియని ఒక భయంకరమైన సెన్సర్ మన బ్రెయిన్లో ఉంటుంది. ఏంటి? అది నా ఇల్లు, అది నా ఇల్లు, అది నా ఇల్లు. అసలు భూమి నీది కాదురా నాయన, చచ్చిన తర్వాత పోతావురా నాయన. ఈ భూమి, ఈ విశ్వం నీది కాదురా బాబు, వెళ్ళిపోతావురా బాబు, ఎక్కడికో వెళ్ళవలసిన పరదేశం అయ్యా నువ్వు. నాది 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 అనుకుంటావేంటయ్యా నువ్వు?
అందుకే యేసుప్రభు ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు చూడండి. అందుకు యేసు ఇట్లను నా నిమిత్తము సువార్త కోసం కానీ నా పని కోసం కానీ ఇంటి వారినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెంటునైనను తల్లిదండ్రులనైనను. ఇందులో రూతు ఉంది కదా, తల్లిదండ్రులు వదిలేసింది, ఇంటిని వదిలేసింది, పిల్లలు ఏమంటే ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు, ఇంటి దగ్గర పిల్లలు వదిలే, పిల్లలను వదిలే, దేవుని పని కోసం వదిలే. దేవుడు వదిలేయమన్నాడంటే ఆయన చూడకుండా ఉంటాడా? నీ పిల్లలు నువ్వు కాపాడాలనుకుంటే ఎవ్వరూ కాపాడలేరు. నువ్వు దేవుని పనులు ఉంటే దేవుడు కాపాడేట్టుగా ప్రపంచంలో ఎవడూ కాపాడలేడు. నీ భార్యను, నీ భర్తను, నీ పిల్లలను, నీ కుటుంబాన్ని దేవుని పని కోసం దేన్నైనా విడిచిపెట్టి చూడు, ఆయన ఎలా కాపలా కాస్తాడో. ప్రపంచంలో ఎవడూ ఆయన కాపలా కాస్తాడు ఆయన. ఏమండి అప్పుడప్పుడు మన ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏమండి జెడ్ కేటగిరీ అంటారు దాన్ని. ఏంటి జెడ్ కేటగిరీ? దేనికి బాబు జెడ్ కేటగిరీ అంటే? ఎక్కువ ప్రొటెక్షన్, ఎప్పుడు కూడా మిషన్ గన్లు చేత పెట్టుకొని ఎవడు అడ్డొచ్చినా కాల్ చేయడానికి, పడుకున్నప్పుడు దీనికి వెళ్ళినప్పుడు అన్నిటికి వెళ్ళినప్పుడు ఉంటాడండి. అది జెడ్ కేటగిరీ అంటే. జెడ్ కేటగిరీ అయితే నువ్వు కాపాడేస్తావా? పాపం ఇందిరాగాంధీకి జెడ్ కేటగిరీ దడ కాల్చారు 21 తుపాకీ గుళ్ళు, చాట అయిపోయింది ఆవిడ శరీరం, చిల్లులు పడిపోయి. ఏం చేస్తారు? జెడ్ కేటగిరీయే. ఏమండి ఏ జెడ్ కేటగిరీ, ఏ నుంచి జెడ్ వరకు ఏ కేటగిరీ నిన్ను కాపాడలేదయ్యా. నిన్ను కాపాడు యెహోవా. నిన్ను ఆయన మాత్రమే కాపాడగలడు. అలాంటిది ఆయనకు అప్పచెప్పకుండా నేను కాపాడించుకుంటాను. నీ భర్తను నువ్వు కాపాడుకోలేవు, నీ పిల్లలను నువ్వు కాపాడుకోలేవు, నీ భార్యను నువ్వు కాపాడుకోలేవు, నీ తల్లిదండ్రులు నువ్వు కాపాడుకోలేవు. దేవుడి కోసం ఒకసారి అప్పచెప్పి చూడు, ఆయన కాపాడినట్టుగా ప్రపంచంలో ఎక్కడ ఎవడు కాపాడలేడు, ఇంక్లూడింగ్ స్కాట్లాండ్. ప్రపంచంలో అత్యంత భద్రత కలిగిన దేశం స్కాట్లాండ్ పోలీస్. వాళ్ళకన్నా గొప్ప సెక్యూరిటీ తండ్రిది. పరలోకవంతుడు నీ తండ్రి సెక్యూరిటీ ఇది. కనుక ఇప్పుడు ఆయన కోసం వదిలేస్తావా? వదిలేయాలి. వదిలేమని చెప్తున్నాడు ఆయన. నా నిమిత్తము, సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రునైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఏహమంది హింసలు ఉంటాయి, శ్రమ ఉంటుంది, మరి అనుభవం, కానీ తర్వాత నీకు రాబడి ఉంటుంది. నేను చెప్తున్నాను కదా. ఎంత అంటున్నాడండి? 100 అంతలు. అబ్బా 100 రెట్లు వస్తుంది. వదిలే. రూతు వదిలేసింది, వచ్చింది తర్వాత 100 టైమ్స్. రాబో లోకం ఎక్కడా నీకు దక్కుతుంది, అక్కడ వస్తుంది. నువ్వు దేవుడి కోసం శ్రమపడి చూడు, దేవుని కోసం త్యాగం చేసి చూడు. ఎక్కడ నువ్వు కింగ్లో బ్రతుకుతావు, అక్కడ కూడా ఎవర్ గ్రీన్ కింగ్ నువ్వు ఉంటావు. అక్కడ చెప్పుడు మాట ఇచ్చాడు దేవుడు. ఆకాశము భూమి గతించిపోయినా నా మాటలు అక్షరం తేడా ఉండదు అన్నాడు. నమ్ముతున్నావు ఈ మాటని? నమ్మాలి. ఆనాటి భక్తుల శ్రమానుభవమును మనం మాదిరిగా తీసుకొని వారి శ్రమను, వారి ఓపికను నువ్వు చదువుకోగలిగితే, తెలుసుకోగలిగితే వాళ్ళలా నువ్వు ఉండి చూపించు. కొంత చిన్నది. వాళ్ళు జీవించినంతగా మనం జీవించలేము. ఎందుకంటే మొదట్లో చెప్పాను కదా, ఆ భక్తుల పాదధూళికి మన సాటి రావండి. పాదధూళికి సరిపోం మనం. కనుక కనీసం వాళ్ళ చేసినంతగానైనా వదిలే అవకాశం వచ్చినప్పుడు నువ్వు విడిచిపెట్టగలుగుతున్నావా? నిజంగా చాలామంది ఇక్కడ ఉన్నారండి, తమ వాళ్ళని విడిచిపెట్టి పనిచేస్తున్నారండి. హ్యాట్స్ ఆఫ్. ఈ కోవకు చెందిన వాళ్ళంతా, ఈ కోవకు వచ్చేవాళ్ళు వాళ్ళంతా, ఇక్కడ పనిచేస్తున్న పురుషులు, స్త్రీలు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలామంది తమ వాళ్ళని విడిచిపెట్టి పనిచేస్తున్నారండి. యవనస్తులు కూడా తమ తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసి అబ్బో ఎంత కష్టపడుతున్నారు పిల్లలు. వాళ్ళందరూ ఇగో ఇందులోకి వస్తారు. వాళ్ళంతా కూడా ఆయన కోసం భూములను విడిచిపెట్టాలి కదా. కనుక ఇప్పుడు మరి దేవునికి శిష్యుడు ఎవరవుతారు? విడిచిపెట్టిన వాళ్ళే కదా భక్తులు అవుతారు. మరి విడిచిపెట్టనంటావేంటి నువ్వు? రూతు జీవితంలో మనం చదువుకోవాల్సింది ఆ భక్తురాలు శ్రమానుభవం ఏంటో తెలుసా? అత్తతో పాటు దేవుణ్ణి నమ్ముకున్నందుకు నీ దేవుడే నా దేవుడని నేను మనస్సులో స్థిరపడిపోయానత్త. కనుక నీ దేవుడు ఎక్కడుంటాడో నేను అక్కడికి వస్తాను, నీ దేవుడు ఆశీర్వదించే స్థలం ఏదో నేను అక్కడికి వచ్చేస్తాను. అందుకే మనం చదువుకున్న హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మృతులైన స్త్రీలు కోసం ఎందుకు రాశాడు ఆ భక్తుల జాబితాలో? ఇక ఏమి చెప్పదును, గిద్యోనో, బారాకో, సంసోనో అని అందరి కోసం చెప్పు స్త్రీలు అనే పదాన్ని ఎందుకు ప్రయోగించాడు తెలుసా? భక్తి పర్రాలు ఉన్నారు తల్లి అందులోని. నా కోసం అన్నిటిని త్యాగం చేసిన త్యాగమయులు ఉన్నారమ్మా అందులోని. అటు వారికి లోకం యోగ్యమైనది కాదు. ఏమండి?
కనుక అలాంటి వాళ్ళి శ్రమను అనుభవాన్ని తెలుసుకున్న మనం నిజంగా ఆ భక్తురాలు అన్నిటినీ కోల్పోయిందండి. బతుకున్న వాళ్ళని విడిచిపెట్టి వదిలేసిందండి. తల్లిదండ్రులు ఉన్నారు, వదిలేసుకుంది. నాకు వద్దమ్మా అత్తమ్మ, నాకు వద్దమ్మా, నా తల్లిదండ్రులు నాకు వద్దమ్మా. నీ దేవుడు ఎక్కడ ఉంటాడు? నీతోనే కదా ఉంటాడు. నువ్వెక్కడికి వెళ్ళిపోతావు? నీ సొంత ఊరికి వెళ్ళిపోతాను కదా, ఇశ్రాయేలు దేశం వెళ్ళిపోతాను కదా, నేను వచ్చేస్తాను అక్కడికి. నీ దేవుడున్న చోటే నేను ఉంటాను. అందుకే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో బోయజు భార్యగా రూతు స్థానాన్ని సంపాదించుకుంది భక్తురాలు. 100 రెట్లండి. ఆ యేసు ప్రభు వంశవృక్షంలోనుందా? ఎవరు? రూతు. యేసు ప్రభు వంశవృక్షంలో స్థానాన్ని సంపాదించుకుందంటే అంతకన్నా గొప్ప స్థానం ఏంటి చెప్పండి? 100 రెట్లు అంటే కదా. తర్వాత హ్యాపీ లైఫ్, మంచి భర్త దొరికాడు, నంబర్ 1 మ్యాన్. బోయజు భక్తిపరుడు, చక్కగా బ్రతికింది భక్తి జీవితం. కానీ మరి ముందు శ్రమను పడాలి కదా, ముందు నీ కష్టాన్ని చూపించాలి కదా, నీ త్యాగాన్ని దేవుని కోసం నువ్వు వెచ్చించాలి కదా. ఏమి చేయరు మనోళ్ళు. దేవుడు నాకు ఇచ్చేయి. ఏమిస్తాడు దేవుడు? దేవుని కోసం చిల్లి గవ్వ కష్టపడలేని నీవు, దేవుని కోసం 1 గంట కష్టపడలేని నీవు, దేవుని కోసం నీ ధనాన్ని త్యాగం చేయలేని నువ్వు, దేవుడు మాత్రం నీకు 100 రెట్లు ఆకాశపు వాక్యంట్లు ఇప్పించేయాలా? ఈ దొంగ సన్నాసులు అందరూ ప్రార్థన చేస్తారు. ఏమని? దేవుడి కోసం, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అంటే, ఆ ప్రభు ఆకాశపు వాక్యంట్లు ఇప్పి నీ దాసురాలి కుటుంబాన్ని కొమ్మరించు ప్రభు అంటాడు. ఏం కొమ్మరిస్తాడు? ఉగ్రతను కొమ్మరిస్తాడు. ప్రార్థన చేయడం అలవాటు అయిపోయిందండి వీళ్ళందరికీ. దొంగ ప్రార్థనలు. వాళ్ళు భక్తులు కాదో, దేవుడి కోసం త్యాగాలు చేశారో లేదో ఏమీ తెలియకుండా ప్రతి వాళ్ళ కోసం దేవుడికి రికమెండేషనే. నీ రికమెండేషన్ స్వీకరిస్తాడు దేవుడు? నువ్వు రికమెండ్ చేసేటంత స్థాయి నీకుందా ప్రార్థన ద్వారా? ఏదైనా జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పు, ఏమండి మీ యొక్క అనుగ్రహాన్ని ఇతర మీద కుమ్మరించి ఒక మంచి ఉద్యోగం ఇతనికి ఇవ్వండి అని కలెక్టర్తో చెప్పి చూద్దాం, లేదా కమిషనర్తో చెప్పి చూద్దాం, ఎస్పీతో చెప్పి చూద్దాం, నీ జిల్లా ఎస్పీతో. కానిస్టేబుల్ ముందు నిలబడలేను నువ్వు, అవునా? ఒక చిన్న అధికారి దగ్గర నిలబడలేను నువ్వు, లోకాలను ఏలే మహాధిపతికి ఎంత పెద్ద రికమెండేషన్ పెట్టావు. ఆకాశ వాకిండ్లు ఇప్పేయాలి నీకోసం. ఏం చేసిందా నీ భక్తురాలు? భర్తను విడిచిపెట్టేసి, భార్యలను విడిచిపెట్టేసి, పిల్లల్ని విడిచిపెట్టేసి ఉందా? దేవుని విడిచిపెట్టేసింది. బయటికి మాత్రం వేషధారణ. వీళ్ళు భక్తులా? సుఖానుభవాన్ని కోరుకుంటున్న వీళ్ళ భక్తులు కారు. మీరు కానీ ఇలాంటి భక్తులుగా ఉండకండి. అందుకే దేవుడు హెచ్చరిక మాటలు చేయిస్తున్నాడు మీతో. ఉద్దర్రా. నాటి భక్తుల శ్రమానుభవాన్ని చూసి ఈ రోజున్న భక్తులు సుఖానుభవాన్ని ఎలా దేవుని కోసం కోరుకున్నారో అన్నది వాళ్ళ బ్రతుకుల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. పాఠాలు వినండి, రాసుకోండి. కూడా విని వదిలేయడం కాదు, పాఠాలు మన మదిలో ముద్రించబడాలి. వారిలా నేను బ్రతకగలుగుతున్నా, వారిలా నేను చేయగలుగుతున్నానా అన్నీ విడిచిపెట్టామన్నాడు యేసుప్రభు. ఆ రోజు రూతు అయితే విడిచిపెట్టేసిందండి. నేను విడిచిపెట్టేస్తానా అంటావు నువ్వు. నిన్ను విడిచిపెట్టమని చెప్పాడు యేసుప్రభు. చదువుతావు బంగారు వాక్యం, కానీ విడిచిపెడతావా అబ్బా? డబ్బును విడిచిపెట్టలేవు, బంగారాన్ని విడిచిపెట్టలేవు, సమయాన్ని విడిచిపెట్టలేవు, దేవుని కోసం నీ కుటుంబాన్ని విడిచిపెట్టలేవు. ఎవరు చెప్పారండి మీరు భక్తులని? వీటిలో ఏదైనా చేయగలిగితే కనీసం భక్తిలో 1 మార్క్ అని మీకు వేయచ్చు. 1 మార్కు. 100 దగ్గర తర్వాత సంగతి, 100కి 100 రెట్ల తర్వాత. దేవుని పిల్లలారా, అందుకే దేవుడు ఈరోజు ఇదిగో ఈ సార్వత్రిక క్రీస్తు సంఘము ద్వారా, ఈ బైబిల్ విశ్వవిద్యాలయం ద్వారా ఇలాంటి మహాజ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ఎక్కడా నేర్పించరు మీకు ఇలాంటివి. దేవుని కోసం బ్రతకాలి. ఒకనాటి భక్తులు శ్రమానుభవాన్ని ఏమండి ఇప్పటివరకు నేర్చుకున్నామే. నెక్స్ట్ వీక్ మరికొంతమంది భక్తుల యొక్క యథార్థమైన జీవితాలను చదివి తెలుసుకుందామండి. అంటిల్ దెన్ దేవుని పనిలో ఉండండి, బైబిల్ చదువుతూ ఉండండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి దేవా, మాకు ముందు పుట్టిన అనేక మంది జీవితాలను పాఠాలుగా మాకు రాయించి మీ గ్రంథంలో స్థిరపరిచారు. వాటి ప్రకారంగా మేము జీవించగలుగుటకు మా భక్తిహీనతను మేము తొలగించుకొని మీలో భక్తిని ఎందరిలాగోనో రంజింపజేసుకుని ఒకనాటి భక్తుల యొక్క జీవితాన్ని మాదిరిగా, వాళ్ళ శ్రమను, ఓపికను మేము ఆదర్శంగా తీసుకుని పని చేయగలుగుటకు సహాయం దయచేయండి. ఎందరు పిల్లలు వింటున్నారో వాళ్ళందరి మనస్సులు తెరవండి.
నీకు ఇష్టలుగా బ్రతకాలన్న నిర్ణయాన్ని వాళ్ళు తీసుకొనగలుగుటకు వాళ్ళ హృదయాలను మార్చవలసిందిగా ప్రార్థిస్తూ, చేస్తున్న మేలు ఉపకారాలన్నిటికీ కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ మేము మా కుటుంబాలు సదా మీ సేవలో సాగిపోయే భాగ్యాన్ని వరంగా అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామములు ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమెన్.